హాయ్ అమ్మ, అందరికీ గుడ్ మార్నింగ్. బాగున్నారా? నేను బాగుండానమ్మా, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా నా పేరు ఎడ్లపల్లి ఝాన్సీ లక్ష్మమ్మ. నాకు యూట్యూబ్ ఛానల్ 2 ఉన్నాయమ్మా. నా ఫస్ట్ ఛానల్ వచ్చేసరికి అభిమాని 76 అక్టోబరు 2023లో నేను ఈ ఛానల్ని ఓపెన్ చేశాను. అయితే కొన్ని కారణాల వల్ల నా ఛానల్కి స్ట్రైక్స్ పడి కాపీరైట్లు పట్టడం వల్ల ఛానల్ని బ్యాన్ చేశారు. అయితే ఈ యూట్యూబ్లోకి రావాలంటే అన్నీ తెలుసుకొని రావాలమ్మా. ఎలా పడితే అలా వీడియోస్ పెడితే ఛానల్ సక్సెస్ ఉండదు. ఇంకోటి ఏంటంటే మన ఓన్ కంటెంట్ ఉండాలి. వేరే వాళ్ళు వీడియోస్ పెట్టినా కూడా ఆ ఛానల్ని ఇట్లాగే ఆగిపోతాయమ్మా. ఇంకోటి ఏంటంటే అమ్మా, నాది 2వ ఛానల్, ఇప్పుడు ఛానల్ ఎడ్లపల్లి ఝాన్సీ లక్ష్మి. ఈ ఛానల్ నేను 2025 ఏప్రిల్ 12న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానమ్మా. ఎడ్లపల్లి ఝాన్సీ లక్ష్మి అనే ఉంటుంది. అయితే నాకు చిన్నప్పటి నుంచి ఒక గోల్ అనమాట. ఎట్లా చెప్పాలంటే, చిన్నప్పుడు ఎక్కువ సినిమాలు చూసేదాన్ని. నాకు యాక్టింగ్ అన్నా డ్యాన్స్ అన్నా చాలా ఇష్టం. డ్యాన్స్ అంటే ఇప్పుడు చేయలేమనుకో. అయితే ఏదో నాకు తెలిసిన డ్యాన్స్ చేసుకుంటూ నేనే వీడియో చూసుకుంటూ మురుసుకుంటూ ఉంటానమ్మా. కానీ నాకున్న ఈ చిన్నపాటి టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి నేను యూట్యూబ్ ఛానల్కి వచ్చానమ్మా. అయితే ఫ్రెండ్స్, మీరు నా ఛానల్లో నాది ఆల్రౌండర్ ఛానల్ అమ్మా. చక్కగా అన్నీ ఉంటాయి. డ్యాన్సు, ఫోక్ సాంగ్స్, కుకింగ్స్, ప్లేసెస్, మళ్ళీ ఇంకోటి ఏంటంటే దేవుళ్ళకి సంబంధించినవి కూడా ఉంటాయి. అప్పుడప్పుడు నా సొంత డైలాగులు కూడా ఉంటాయి. నాది వచ్చేసరికి ఒంటరి పోరాటమ్మా. అయితే ఎట్లా అంటే, జీవితంలో భర్త లేకపోయినా నేను ఒక మగాళ్ళలాగా ధైర్యంతో నేను బిడ్డలను పెంచుకున్నానమ్మా. అయితే నేను ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని ఈ మీడియా ముందుకు వస్తున్నాను. అందుకే దయచేసి మీరు నా వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అమ్మా. అంతే నేను కోరుకునేది. బాయ్ అమ్మా. ఎడ్లపల్లి ఝాన్సీ లక్ష్మి. నేను ఎప్పుడైనా సరే సమాజానికి ఏదైనా సరే ఒక మంచి పని చేస్తాను. దట్ ఈజ్ ఎడ్లపల్లి ఝాన్సీ లక్ష్మి, MA సోషియాలజీ. ఈరోజు నా టిఫిన్ వచ్చేసరికి ఇడ్లీ అమ్మ. అయితే నేను జాబ్ చేసేటప్పుడు 7:30 కల్లా టిఫిన్ తినేదాన్ని. చక్కగా బాక్స్ అన్నం పెట్టుకొని వెళ్ళిపోయేదాన్ని. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏం పని లేదుగా, ఇంట్లోనే కదా అని చెప్పి అశ్రద్ధ చేసి చూడండి, టైం 9:30 దాకా టైం అయింది. 9:30 అయింది. కానీ ఈ టైం అప్పుడు తినకూడదు. 7:38 లోపే టిఫిన్ చేయాలి. మధ్యాహ్నం 1 గంట కల్లా భోజనం చేయాలి. సాయంత్రం 6 గంటల కల్లా టిఫిన్ అయితే టిఫిన్, అన్నం అయితే అన్నం. అట్లా దినచర్య అట్లా మార్చుకుంటూ వ్యాయామం చేసుకుంటే ఏ రోగాలు రావమ్మా. కానీ నాకు ఇట్లా తినటం వల్ల మళ్ళీ ఆకలి అనేది తగ్గిపోయింది. మధ్యాహ్న శక్తి అనేది ఎప్పటికప్పుడు ఒకటి ఏంటంటే అమ్మా, జీర్ణశక్తి అనేది మనం కంట్రోల్గా తింటూ ఉంటే ఏమి కాదు. ఇలా మార్చుకుంటే ఈ టైం గనక తప్పితే మాత్రం మనకి ఆకలి అనేది కూడా చచ్చిపోయింది, గ్యాస్ ట్రబుల్ కూడా వచ్చింది. బాయ్ అమ్మ. ఎడ్లపల్లి ఝాన్సీ లక్ష్మి. ఇడ్లీ చట్నీతో ఇయ్యాల తింటున్నా. చివరిగా నా చివరి మాట అమ్మ. అదేంటంటే, ఆడపిల్ల కేవలం వంటిల్లుకే కాదమ్మా, అన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే లేకపోతే సమాజంలో బతకలేము. ఎప్పుడైనా సరే బయటికి రండి. ఎడ్లపల్లి ఝాన్సీ లక్ష్మి తప్పు చేయదు, తప్పటడుగు వేయదు. ఎప్పుడు నవ్వుతూ ఉంటది, నవ్విస్తూ ఉంటది. అంతే. ఇది నా జీవితం.